హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా రుచికరమైన ఎన్నో పోషకాలు నిండి ఉన్న పొన్నగంట ఆకుతో శనగపప్పు కలిపి వేపుడు చేశానండి. అందుకోసం మనం ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని బాగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నానబెట్టిన శనగపప్పుని నీళ్ళతో సహా కుక్కర్లో వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ ఉడకబెట్టిన పప్పు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొన్నగంటి కూరలోని ఆకుల్ని తుంచి బాగా కడిగి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కాడలు చాలా మంది పడేస్తారండి. నేనైతే ఈ కాడలు కూడా పడేయట్లేదండి. వాటిని కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లో 2 విజిల్స్ తెప్పిస్తే మెత్తగా అయిపోతాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైగా ఉడకబెట్టి వేయడం వల్ల ఈ కాడలు మనకి వేసినట్టు కూడా తెలియదండి. మనం ముందుగా శనగపప్పు ఉడకబెట్టిన నీరు ఈ కాడలు ఉడకబెట్టుకోవడానికి పడేయకుండా వాడుకోవచ్చండి. నెక్స్ట్ అయితే మనం వేపుడు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో 1 స్పూన్ మెంతి పొడి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇంకా పసుపు వేసి కలబెట్టుకోవాలి. తర్వాత ఒక 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని తాలింపులో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5-6 ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 తరిగిన ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత కారం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పొన్నగంట ఆకులు, ఉడికించిన కాడలు వేసి ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలి. ఆకు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసి ఒక 3-4 నిమిషాలు వేయించాలి. చివరిగా 1 కప్పు తాజా కొబ్బరి, 2 పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీలో పొడి చేసుకొని ఆ పొడిని తాలింపులో వేసి ఒక 2 నిమిషాలు ఉండనిస్తే శనగపప్పుతో పొన్నగంటి తాలింపు రెడీ. ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.